హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో బెల్లం గవ్వల్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. సంక్రాంతికి చేసే ప్రత్యేకమైన పిండి వంటల్లో ఈ బెల్లం గవ్వల స్వీట్ కూడా అందరికీ చాలా బాగా నచ్చుతుంది కదా, అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అయితే ఈ బెల్లం గవ్వలు వచ్చేసి ఇంట్లోనే ఈజీగా చేసుకోవడం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను. ఎలా చేయాలో చూసే ముందుగా అయితే ఒక్కసారి వీడియోకి లైక్ చేసేయండి. ముందుగా అయితే ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను. సో గోధుమ పిండి వేసుకున్న తర్వాత 1/4 కప్పు కరాచీనొక్క వేసుకోవాలండి. అంటే 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని 2 టీ స్పూన్ల వరకు గీ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందుగా సాల్ట్ని పిండిలోకి మిక్స్ చేసేసుకుని తర్వాత నెయ్యి వేసుకున్నాం కాబట్టి అది కూడా పిండి అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం పిండి అంతా కూడా నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి బాగా. అప్పుడు చేతి విధంగా పట్టుకుని చూస్తే ఉండలాగా అయితే కనుక నెయ్యి మనకు కరెక్ట్గా సరిపోయినట్టండి. అప్పుడైతే ఒక 1 కప్తో వాటర్ తీసుకుని అన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ అయితే పిండిని కలుపుకోవాలి. సో ముందు కొంచెం వేసి కలుపుకున్నాను కదా, మళ్ళీ కొద్దిగా వేసుకుంటున్నాను. అండ్ ఈ పిండి కూడా మరీ పలుచగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. నాకైతే కనుక నేను తీసుకుని 1 కప్ వాటర్ పూర్తిగా పట్టేసాయండి పిండి కలుపుకోవడం కోసం. సో అలా అని చెప్పేసి మొత్తం ఒకేసారి వేసుకుంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది కదా, అందుకోసం కొద్ది కొద్దిగా చూసుకుంటూ అయితే వాటర్ని వేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం పిండి కలుపుకునేటప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఇంకా వాటర్ పడతాయేమో అనిపిస్తుంది, కానీ మనం కొంచెం గట్టిగా నీట్ చేసుకుంటూ కలుపుకుంటే కనుక వాటర్ ఏమీ పట్టకుండా సరిపోతాయి అనమాట కరెక్ట్గా. ఈ విధంగా అయితే పిండిని కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టుకుని. ఈలోగా అయితే స్టవ్ పై కూడా ఆయిల్ పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే ఆయిల్ కూడా బాగా హీట్ అవుతుంది. అలాగే మనం పిండి కలిపి ఉంచుకున్నాం కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా ముద్దల్లాగా తీసుకుని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. మీకు గవ్వ సైజ్ ఎంత కావాలంటే ఆ విధంగా బాల్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే గవ్వల చెక్క తీసుకుని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్నానండి. దానిపైన మనం రెడీ చేసుకున్న బాల్స్ని పెట్టుకుని చూపిస్తున్న విధంగా కనుక ప్రెస్ చేసి రోల్ చేసుకుంటే గవ్వ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర గవ్వల చెక్క కనుక లేకపోతే స్ట్రైనర్ ఉంటుంది కదా, రింగులుగా ఉండి దానిపై కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే అన్ని గవ్వల్ని కూడా చేసుకుని రెడీగా పెట్టేసుకోవాలి. మనం ముందుగానే ఆయిల్ పెట్టుకోమని చెప్పాను కాబట్టి ఆయిల్ కూడా బాగా మరిగి ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మనం తయారు చేసుకున్న గవ్వలను అయితే ఇందులోకి వేసేసుకోవాలండి. అన్నీ ఒక్కసారిగా వేసుకున్నా కూడా ఏమి అవ్వదు, అంటే అంటుకోవడం ఏమి ఉండదు. ఆయిల్లోకి వెళ్ళిన తర్వాత విడిపోతాయి అన్నమాట. సో మనకి అలా వేగుతూ ఉన్నప్పుడు ఒకదానికొకటి సపరేట్ అయిపోయి పైకి వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే. అయితే వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అలా ఉంచేసుకుని తర్వాత కలుపుకుంటే కనుక మనకి అంటుకోకుండా ఉంటుంది గరిటెకి అది కూడా. సో మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వీటిని అయితే వేయించుకోవాలి. ఎందుకంటే మనకి బేగా కలర్ వచ్చేస్తుంది, లోపల మెత్తగా ఉండిపోతే, అందుకోసం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. అప్పుడు మనకి లైట్గా కలర్ అనేది చేంజ్ అయ్యి లోపల వరకు కూడా బాగా వేగుతాయి. వేగడానికి అయితే కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి. ఒక 4-5 నిమిషాల పాటు వేయించుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా క్రిస్పీగా వేగుతాయి అండ్ కలర్ కూడా చేంజ్ అవుతుందన్నమాట. ఇలా రంగు మారిన తర్వాత మనం అయితే వీటిని బయటికి తీసేసుకోవాలి. అలాగే మిగతా గవ్వలన్నీ కూడా ఇలానే మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించేసుకోవాలి. గవ్వలన్నీ కూడా వేయించుకున్న తర్వాత పాకం పెట్టుకోవడం కోసం వేరే ప్యాన్లోకి 2 కప్పుల బెల్లం వేసుకుంటున్నాను. అంటే గోధుమ పిండి తీసుకున్న కప్పుతోనే. అలాగే ఒక అరకప్పు వాటర్ కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి ముందుగా బెల్లం అంతా కూడా బాగా కరిగించేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంటే మరిగిపోయి త్వరగా పాకం వచ్చేస్తుంది, అప్పుడు బెల్లం కరగదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. సో ఈ విధంగా బెల్లం అంతా కూడా కరిగి మనకి మరగడం స్టార్ట్ అవుతుందండి. అలా మరిగిన ఒక 2 నిమిషాలకి కొంచెం ముద్దగా అవుతుంది చక్కగా. అలా అయిన తర్వాత ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకుని మళ్ళీ కలుపుకొని ఇంకొక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. అంటే ఇన్ని నిమిషాలు అనే కన్నా కూడా మనకు కొంచెం పాకం వచ్చేంత వరకు చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. అండ్ చేతితో పట్టుకుంటే మనకి కొంచెం తీగ పాకంలాగా రావాలి. అది కొంచెం ముదురు తీగ పాకం ఉంటుంది కదా, అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న గవ్వల్లోకి పాకం అంతా కూడా వేసేసుకోవాలి. గవ్వల్లోకి పాకం వేసినప్పటి నుంచి కూడా మనం కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే ప్రతి గవ్వకి కూడా పాకం అనేది మొత్తం బాగా పడుతుంది. లేదంటే కనుక పాకం అంతా కూడా అడిగి నుండిపోయి పైనుండే గవ్వలకి సరిగా పాకం పట్టదు. అందుకోసం కలుపుకుంటూ ఉంటే అన్నిటికీ కూడా ఈవెన్గా పాకం అనేది పడుతుంది. అలాగే మనం కలుపుకునేటప్పుడే మనకి తేడా తెలిసిపోతుంది అనమాట. పాకం అంతా కూడా గవ్వలకి బాగా పట్టేసి ఈ విధంగా కొంచెం డ్రైగా అవుతాయి. అప్పుడు ఏంటంటే కలపకుండా కాసేపు అలా వదిలేస్తే అప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అండ్ పాకం అంతా కూడా గవ్వకి ప్రతి చుట్టూ కూడా బాగా పట్టి మనం ఒక బయట ఇలా కొరుక్కుంటే ప్రతి దానికి కూడా తీపి అనేది తెలుస్తుంది. అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి.
చూసారు కదండి బెల్లం గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ ఒలోలాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.